सिद्धक्रिया बाबाजी नमः ॐ सिद्धक्रिया बाबाजी नमः మై డియర్ వేదాబాన్స్ అండ్ డివైన్ లవర్స్, దివ్యాత్మస్వరూపులారా, హ్యాపీ. మనం రకరకాల అంశాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం. సత్సంగాల్లో భక్తులకి వచ్చిన అనుమానాలు కానీ మరొకటి కానీ. సో ఒక మంచి అంశం, గురువులు, వాళ్ళ స్థితి, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ చర్యలు. చాలామంది శిష్యులు అవ్వరు, అంత తొందరగా అయ్యేది కాదు శిష్యులుగా మారటం. శిష్యుడి పేరుతో పక్కన చేరి విశ్వాసంతో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. ఏదో ఒకటి నేర్చుకోవడానికి వచ్చాం కనుక ఆయన్ని అనుసరిస్తూ వెళ్ళాలి తప్పితే ఆయనలో తప్పులు వెతుకుతూ, వాళ్ళ చర్యల్లో దోషాలను వెతుకుతూ ఎంతసేపు వాళ్ళ చర్యల వెనకాల ఉండే ఆ పైనే చూస్తూ వెళితే బోల్తా పడిపోతాం, మాయలో పడిపోతాం. గురువు అనేది స్థితి అని చెప్పుకున్నాం. ఆ గురు స్థితిలో ఉన్న వ్యక్తి ఎన్ని విధాలుగా, ఎన్ని యాంగిల్స్లో ఆలోచించి వ్యక్తులను ఉద్ధరిస్తూ ఉంటారు. వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటారు. అది వాళ్ళ స్థాయికి దిగి, అంతేకాని వాళ్ళ స్థాయి అది కాదు. క్లాసులో టీచర్ కూడా తను ఎంఏ బిఈడీలు చేసినా కూడా ఆయన 3వ క్లాసుకో 4వ క్లాసుకో టీచర్గా వేస్తే ఆ 3వ క్లాసు విద్యార్థి స్థాయికి ఆయన వెళ్ళి ఆ పాఠాలను తను వివరిస్తూ వాళ్ళకు నేర్పుతూ జ్ఞానాన్ని ఇచ్చేందుకు వాళ్ళ స్థాయికి వెళ్ళి ఆయన ఆ విద్యాబోధ చేస్తూ ఉంటారు. అంతేకాని ఆయన 3వ క్లాసు వ్యక్తి కాదు. 3వ క్లాసు జ్ఞానం మాత్రమే ఆయనకు ఉంది అనుకోకూడదు కదా మనం. ఇది మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ చర్యల్లో, వాళ్ళ మాటల్లో మన కోసం దిగొస్తే వాళ్ళని అక్కడే బంధించి అక్కడ ఫిక్స్ చేసేసి ఈయనకేమీ రాదు అనుకునే శిష్యులు ఎక్కువైపోయారు ఈ మధ్యన. అసలు వాళ్ళ శిష్యులు కాదు. శిష్యుడైతే నిజమైన శిష్యుడు అలా అనుకోడు. వాడు ఇంకా ఏమీ కాలేదు, వాడిగానే ఉన్నాడు, మాయలోనే ఉన్నాడు కనుక వేషం అక్కడ జాయిన్ అయ్యాడంతే, అడ్మిషన్ తీసుకున్నాడు తప్పితే ఇంకా పొందటం లేదు. కనుక దోషాలనే పట్టుకుంటూ ఉంటారు. ఒక మంచి చిన్న కథ మనం చెప్పుకుందాం. గురువుల యొక్క చరిత్రలోవి. ఒక గురు శిష్యులు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. నది దాటి అవతలకు వెళ్ళాలి వాళ్ళిద్దరూ. మళ్ళీ వెనక్కి ఆశ్రమానికి వస్తారు. రోజు నది దాటి అవతలకు వెళ్ళి అక్కడ సాధన చేసుకుని అవతల ఉన్న ఆ అడవి ప్రాంతంలో గడిపి వెనక్కి వస్తూ ఉంటారు. అలాగా ఒకరోజు అవతలకు వెళ్ళి వాళ్ళ సాధన చేసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు ఒక స్త్రీ అక్కడుంది. ఒక స్త్రీ అక్కడ కూర్చొని ఉంది. ఏమ్మా అంటే, నేను వచ్చినప్పుడు నీళ్లు లేవు, నేను ఇక్కడికి వచ్చాను, వచ్చిన తర్వాత నీళ్లు పెరిగాయి, ఇక్కడ నీటి స్థాయి పెరిగిపోయింది, ప్రవాహం, ఎలా వెళ్ళాలో భయం వేస్తుంది స్వామీజీ అంది. అయ్యయ్యో తల్లి, నీకేం పర్వాలేదమ్మా, మేము ఉన్నాం, మాకు ఈత అది వచ్చులే, పర్వాలేదు, నేను నిన్ను చేరుస్తాను అని చెప్పి ఆయన ఆ స్త్రీని చక్కగా దగ్గరకు తీసుకుని అలా గుండెలకు హత్తుకుని జాగ్రత్తగా పట్టుకుని, ఆమె జారిపోకుండా, ఆమె భయపడుతోంది, వణుకుపోతుంది పాపం, ఎలా వెళ్ళాలని గట్టిగా ఒక పసిపిల్లని తల్లి బిడ్డను పట్టుకున్నట్టుగా పట్టుకుని ఆయన నీళ్ళల్లో ఎదురీతగా, అది ప్రవాహానికి ఎదురుగా వెళుతూ ఆ తల్లిని, ఆ స్త్రీని చక్కగా గట్టిగా పట్టుకుని, మధ్యలో జారిపోబోతున్న స్థితిలో కూడా ఆయన వదలకుండా గట్టిగా పట్టుకుని అవతలకి తీసుకెళ్ళి దింపాడు. కొంచెం ఆమెకేదో బట్టలు తడిశాయి, ఈయనైతే పీకదాకా పాపం మునిగాడు. ఆ తల్లిని జాగ్రత్తగా తీసుకుని అవతలికి చేర్చాడు. శిష్యుడిక్కడ వెనకాలే వాడు కూడా ఈత కొట్టుకుని బాగానే వచ్చి, గురువుగారు మీరేంటి, అసలు మీరు బ్రహ్మచారి, మీరు స్వామీజీ, మీరు ఒక స్త్రీని ముట్టుకుంటారా, పైగా అంత గట్టిగా దగ్గరగా పట్టుకున్నారా, కౌగులించేసుకున్నారా మీరు, ఆమె ఎంత దగ్గరగా పట్టుకున్నారంటే అంత గట్టిగా టైట్గా అలా పట్టేసుకున్నారే, స్త్రీతో మీరు అది కరెక్ట్ కాదు కదా, స్త్రీతో అలా ప్రవర్తించటం, అయ్యయ్యో ఎంత మీరు అసలు ఎప్పుడు చేయలేదు, వేళ ఎందుకు ఇలా చేశారు గురువుగారు అని వాడు ఏదో అడగబోతుంటే, ఇంటికి పద, ఆశ్రమానికి పదరా, తర్వాత మాట్లాడుకుందాం అని నవ్వుతూ ఆయన ఆశ్రమానికి వెళితే ఆయన ఆ విషయం మళ్ళీ వదిలేశారు. వీడు మళ్ళీ సాయంత్రం
గురువుగారు నాకు పొద్దునుంచి అసలు మనసులో లేదు, అసలు మీరు మీ శక్తి అంతా పోయింది, ఒక స్త్రీని మీరు అలా పట్టుకుంటారా అని వాడు దాన్ని వివరించి దాన్ని స్కాన్ చేసినట్టుగా విడమర్చి స్త్రీని పట్టుకున్నారు. ఆమె దుస్తులు తడిగా అయిపోయిన దుస్తులు, ఆమె శరీరం మీరు పట్టుకోవటం, దాని మీద వాడు రభస, వాడి మనసు అక్కడ ఆగిపోయింది. వాడు దాన్నే వివరిస్తున్నాడు. పైగా పక్కనున్న శిష్యులు వింటున్నారని కూడా చూడకుండా వీడు ఏదో గురువుగారు పెద్ద తప్పు చేసేసాడు, ఈయన ఒక స్త్రీని పట్టుకొచ్చాడని అసలు వాళ్ళెవరికి తెలియదు, వీళ్ళిద్దరికీ తెలుసున్న విషయం. దాన్ని వీడు ఆశ్రమంలో చర్చనీయాంశం చేసేసాడు, డిస్కషన్. అందరూ కూడా గురువుగారు ఆడదాన్ని పట్టుకున్నారట, వీడి మాటలు అలాగే ఉన్నాయి. సత్యం ఏముందనేది తర్వాత విషయం. వీడి మాటల్లో ఉన్న సత్యం అయితే గురువుగారు ఆడదాన్ని పట్టుకున్నారు, ఆమె బట్టలు తడిసిపోయినా గట్టిగా పట్టుకున్నారట, గట్టిగా పట్టుకుని ఆ నది తీసుకుని యువతలు దింపారట. ఆ ప్రయాణంలో నదిలో నడుస్తున్నంతసేపు ఎంత దగ్గరగా ఉందో ఆ స్త్రీ. వివరిస్తే ఏముంది, మైండ్ని మనం అప్లై చేస్తే అమ్మో ఆ మాయ ఎక్కడికో తీసుకుపోతుంది. ఎక్కడ తగిలింది ఆయన శరీరానికి, ఈ శరీరం ఎక్కడ తగిలింది, ఎలా అయింది, ఇద్దరి మధ్యన ఏం జరిగింది అని ఊహిస్తే ఎంతైనా నీచం, ఎంతైనా ఊహించవచ్చు. అంతే, ఊహ. సత్యాన్ని ఆధారం చేసుకున్నవాడు ఊహల్లో ఉండరు. గురువుల దగ్గర ఉంటాయి, వాళ్ళు ఏదో తాగుతూ ఉంటారు, ఏదో సీసాలు పట్టుకెళ్తూ ఉంటారు, మామూలు కూల్ డ్రింక్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. ఒకసారి ఆశ్రమంలో ఒకటి జరిగింది. ఇక్కడ ఈ హిమాలయ పువ్వులు రసం అమ్ముతారు, బ్రాన్షు ఏదో అంటారు, రెడ్ ఫ్లవర్స్, అది జ్యూస్ తీసి అమ్ముతారు, హార్ట్కి చాలా మంచిది. ఇక్కడ కర్మ ఏంటంటే ఈ మిలిటరీ వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారు, తాగుడు అది వాళ్ళకు ఉంటుంది కనుక ఆ ఖాళీ బాటిల్స్లో నింపి ఇక్కడ అమ్ముతారు. ఎవరైనా చూడొచ్చు, హిమాలయాల్లో ఆ జ్యూస్ అమ్ముతారు, ఆ పువ్వుల రసాన్ని. అది హార్ట్కి, బ్లడ్ సర్క్యులేషన్కి మంచిది. వీళ్ళు అమ్మే బాటిల్స్ అన్నీ అలా బ్రాందీ బాటిల్స్లే ఉంటాయి ఇక్కడ. ఎస్, ఒకసారి మన ఆశ్రమానికి పైన ఒక అతను ఉన్నాడు, అతను నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ బాటిల్ ఇచ్చాడు. స్వామీజీ తాగండి మీరు రోజు, ఇది చాలా మంచిదని. తెచ్చుకున్నాను, పెట్టుకున్నాను. ఓకే, అందులో కొంచెం నీళ్లు కలుపుకోవాలి, అది వాళ్ళు స్ట్రాంగ్గా చేస్తారు రసాన్ని, మనం వాటర్ కలుపుకొని తాగాలి. సో ఆ బాటిల్ టేబుల్ మీద, టీపాయ్ మీద ఉంటే ఒక అతను వచ్చి, ఇదేమిటండి, అది బ్రౌన్ కలర్లో అచ్చం బ్రాందీ కలరే ఉంటుంది, ఎందుకంటే డార్క్ రెడ్ అది. సో ఆ వ్యక్తికి చిన్న అటు ఇటు చూస్తున్నాడు, దానికోసమే నేను చూస్తున్నా, ఏంట్రా వీడు అక్కడ చూస్తున్నాడు అని. అంటే చివరికి ఏంటి చెప్పు, నువ్వేంటి ఏదో అనీజీగా ఉన్నావంటే, అదేంటండి అది అక్కడ, అది ఏంటండి అని అడిగాడు. ఏమిటి అనుకుంటున్నావు అన్నాను. అది ఏదో బ్రాందీలా ఉందండి, అది అచ్చం ఆ బాటిల్ కూడా అదే మోడలు, అందులో అదేంటి అని చూస్తున్నానండి అన్నాడు. అది బ్రాందీ నాన్న, నేను తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఇక్కడ చలి కదా అన్నాను. అలాగా, మరి సాధువులు తాగరు కదండి, ఎవరు చెప్పారు అని వాడితో కాసేపు వాదన వేసుకుని గట్టిగా. ఎందుకంటే వీళ్ళు నిర్ణయం చేసుకుంటారు, ఎందుకు తెచ్చారు, ఏమవుతోంది, ఎవరిదైనా ఉందా, ఇంకొకరిదా, ఏమిటి అసలు, ఏం సందర్భం, సిచ్యువేషన్ ఏంటి ఆలోచించరు. నేనే వాళ్ళని ఎంకరేజ్ చేసి డిస్కషన్ చేశా. అవును నాన్న, ఇక్కడ తప్పదు నాన్న, అది ఇదని. కానీ మరి సాధువులు తాగకూడదు, ఓహో, ఇంకా వాళ్ళ లోపల నిర్ణయాలు వచ్చేస్తున్నాయి. నేను అనవసరంగా ఈ ఆశ్రమానికి వచ్చాను, ఈయనతో అనవసరం కలిశాను, తాగేవాళ్ళు ఎలా సాధువులు అవుతారు, ఏదో నిర్ణయించుకుంటున్నాడు. నా దగ్గర అనకపోయినా వాడు బయటికి వెళ్ళి కక్కుతాడు ఎక్కడో, నాకు తెలుసు. నేను వాడిని ఎంకరేజ్ చేసి ఆఖరిన, దానన్న నువ్వు తాగుతావు, ఇప్పుడు టైం ఉందిలే, ఇప్పుడు నేను తాగుదాం అనుకున్నా, నువ్వు తాగుతావా అన్నాను. అబ్బాయి నేను అసలు అలవాట్లేదండి గురువుగారు, అలాంటివి అసలు దగ్గర రాని, నేను చిన్నప్పటి నుంచి చాలా సిన్సియర్, అలాంటి జోలికే వెళ్ళలేదు నేను. చాలామంది అన్నారు నన్ను, మా ఫ్రెండ్స్, అబ్బాయి అన్నాడు. పోలే, నేను తీసుకుంటా, నీకేం ప్రాబ్లం లేదు కదా అని నేను ఆ పక్కనే గ్లాస్ ఉంటే కాస్త పోసుకుని నీళ్లు కలుపుకున్నాను, తీసుకుని గుట్ట తాగేసా హాయిగా. వాడు చూస్తున్నాడు వింతగా. వాడికి కొంతమంది నిర్ణయం చేసుకుంటారు మంచి చెడు, ఇది అది అని. అక్కడ సంఘర్షణ వచ్చి వాళ్ళని వాళ్ళే మర్చిపోయి వెళ్ళిపోతారు. అప్పుడు చెప్పేవాడికి, నాన్న నువ్వు కొంచెం తాగు, ఇది జ్యూస్, ఇది ఇగో పలానా హిమాలయ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. వాడు గుహ దగ్గరికి వెళ్ళొచ్చాడు. ఆ గుహ దగ్గర చెట్లు ఉన్నాయి చూసి, ఆ ఎర్ర పూలు అవే ఇవి, ఇది జ్యూస్, ఈ సీసాలో పోసి ఇక్కడ అమ్ముతున్నారు, మనకు ఒకళ్ళు ఇచ్చారు, తాగు అని చెప్పి అప్పుడు వాడికి ఇస్తే తాగి చూసి, అయ్యో భలే బాగుంది గురుగారు, ఇది నేను పొరపాటు అలా అనుకున్నాను అన్నాడు. అనుకోవటమేనైనా ఇక్కడ జరిగేది అదే, అనుకోకూడదు, తెలియపోతే అడిగి తెలుసుకోవాలి అక్కడ ఏమిటి అని, అంతేకాని నిర్ణయించకూడదు. గురువులు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేసేవాళ్ళు గురువులు అవ్వరు, సాధువులు అవ్వరు, బాబాలు అవ్వరు. నువ్వెవరు
మనం ఎవరం ఇంకోళ్ళ గురించి నిర్ణయించడానికి? సో ఇక్కడ కూడా ఆ వ్యక్తిని, ఆ స్త్రీని ఆయన పాపం కష్టంలో వణుకుతూ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆమె ప్రవాహం పెరిగిపోయింది. అక్కడ ఎవరో ఒకళ్ళు దైవం మానుష రూపేణ ఈయన రూపంలో, స్వామీజీ రూపంలో భగవంతుడు వచ్చాడని ఆమె ఆనందపడుతూ అయ్యా ఇది అని చెప్తే ఆమె పసిబిడ్డను, ఇంటికి వెళ్లాల్సిన ఒక పసికందు అక్కడ ఆగిపోయింది, అక్కడ ఇరుక్కుపోయింది. కాబట్టి ఏదైనా చేసి ఆమెను ఇంటికి చేర్చాలి, ఆమెకు ఆ సహాయం చేయాలని తపనతోటి ఆయన ఒక మాతృస్వరూపంగా మారి ఆ స్త్రీని, పసిబిడ్డ, చిన్నపిల్లలు, ఆడపిల్లలు పుడితే తండ్రి గుండెల మీద పెట్టుకోడా, వాళ్ళకి అన్నీ, వాళ్ళకు టాయిలెట్ అదైతే కడగడా, అంటే అక్కడ చేయి పెట్టాడు ఇక్కడ చేయి పెట్టాడు పసికందుకి తండ్రికి మధ్యలో కూడా మనం లెక్కలు కడతామా? సద్గురువులందరూ కూడా మాతృస్వరూపులు, పితృస్వరూపులు, దైవస్వరూపులు, ప్రేమస్వరూపులుగా ఉంటారు. వాళ్ళను ఒక మగవాడిగా ఆలోచిస్తే తండ్రి మగవాడే, ఆడపిల్లని చక్కగా తిప్పడా, ఆడపిల్లని ముద్దు పెట్టుకోడా, కౌగిలించుకోడా, తన కూతురు, తన ప్రాణం, తన రక్తం, ఆ స్థితిలో చేస్తాడు తండ్రి. అక్కడ ఇక్కడ కూడా దైవస్వరూపంగా మారి ఈ గురువుగారు, ఈ స్వామీజీ చక్కగా ఆమెను ఒక పసిగందుగా మార్చుకుని అవతలకు తీసుకెళ్ళి అమ్మ ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తే ఆయన్ని చూసి వీడు అక్కడే ఆగిపోయి ఆ చెరి దగ్గర ఉండిపోయి దాన్నే ఒక స్టోరీగా మార్చేసుకుని తన గుణాల ఆధారంగా అప్పుడు అంటాడు ఆయన, ఒరే ఎప్పుడో పొద్దున్న ఒక చిన్న సంఘటన ఒక 10 నిమిషాలు జరిగింది, నువ్వు 24 గంటలు మోసేసుకుంటున్నావు, నువ్వు ఇంక జన్మంతా మోసుకుపోతావురా నాన్న, అందరూ చేసే పని ఇదే. ఒకటేదో ఎక్కడో చూస్తారు, దాంట్లో ఏదో మంచి సత్యం తెలిసి తెలియక ఇంకా దాన్ని జన్మంతా మోసుకుని ఆ గురువుగారు అలా చేశారు, ఆ స్వామీజీ అలా చేశారు, అక్కడ జేబు దొంగలు ఉంటారు, ఆ క్షేత్రంలో పూజారులు దొంగలు. ఎప్పుడో నువ్వు వెళ్ళినప్పుడు ఒకటేదో జరిగింది, ఒక సంఘటన ఏదో, ఇంకా నువ్వు ఆ దేవాలయంలో దేవుడు లేడు అన్నట్టు మాట్లాడితే భగవంతుడు అందరినీ చూస్తూ ఉంటాడు. ఒకవేళ కోరి తప్పు చేస్తే దానికి ఫలితం. ఒక మంచి భావనతోటి నువ్వు ఏం చేసినా భావన మంచిదైతే భగవంతుడు దాన్ని తప్పుగా పరిగణించడు కనుక అక్కడ ఏమి ఉండదు, దోషం ఉండదు. నేను అక్కడ నది దాటి యువతలకు రాగానే నేను ఆ వ్యక్తిని మర్చిపోయాను, ఆ క్రియను మర్చిపోయాను. నేను సహాయం చేస్తున్నానని కాదు, భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆమెకు ఆ టైంలో అలాగా దాటించటం నాకు వచ్చిన మంచి అవకాశం అని నేను దాటించి దాన్ని అక్కడే వదిలిపెట్టాను. నాకు గుర్తే లేదు. నువ్వు చెబుతుంటే అవును కదా అని, స్త్రీ అంటుంటే అవును స్త్రీ కదా అని, నేను స్త్రీగా చూడలేదు, మరొకటి చూడలేదు, నీళ్ళలో తడుస్తున్నామని చూడలేదు. ప్రమాదం నుంచి ఆమెను తప్పించాలి అంతే. అలా నేను చేసేసాను. నువ్వు గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి దీన్ని మోసుకుపోతే నీ భవిష్యత్తు ఏంటి నాయన? నువ్వేం పొందగలవు? ఎలా జ్ఞాని అవుతావు? ఎలాగ ఆత్మదర్శనం పొందుతావు? ఇక ఈ బాహ్య దర్శనాల్లోనే నువ్వు ఇరుక్కుపోతే, నెగిటివే చూడటం నీ లక్ష్యం అయిపోతే, కాబట్టి అక్కడే వదిలేయి, ఎక్కడిది అక్కడే వదిలేసేయి. మోసుకెళ్ళకండి, దోషాలు పెంచుకోకండి, కర్మలు పెంచుకోకండి అని గురువుగారు అక్కడ చక్కగా విడమరి చెప్పారు. ఈ తప్పు మనం చేయకూడదు. ఎక్కడైనా చెడు కనిపిస్తే చెడుని చూడండి, చెడు నుంచి దూరంగా ఉండటానికి ఏం చేయాలో చూసుకోండి. అంతేకాని దానినే వివరిస్తూ ఆ చెడునే ధారణ చేసేసి, ఆ చెడు నువ్వైపోయి అక్కడ గురువు నింద చేసి, గురువు గురించి ప్రచారం చేసేసి, అమ్మో ఆయన స్త్రీని పట్టుకున్నాడు, నువ్వు పట్టుకున్నావు స్త్రీని, ఆయన పట్టుకోవాలా. ఆయన ఒక పసికందును పట్టుకున్నాడు, నువ్వు స్త్రీని పట్టుకున్నావు. నువ్వు స్త్రీ ఆ దుస్తులు చూసావు, తడిసిపోవడం చూసావు, ఆమె అంగాంగాలను నువ్వు చూసావు. నీది ఆ దోషం, నీలో ఉంది ఆ గుణదోషాలు, ఆయనలో లేవు. గురువుల దగ్గర చర్యలు అలా ఉంటాయి. గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి, తొందరపడకండి. వాళ్ళు ఏం చేసినా ఒక లీల, ఒక సంఘటన, ఒక అనుభవం, ఒక సత్యం, ఇంకొకరికి అదొక సహాయం, అలా ఉంటుంది. కాబట్టి గురువుల చర్యల్ని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే నాన్న? జై సాయిరామ్. హరి ఓం గురుదేవ్. ఆల్ ది బెస్ట్. ఐ లవ్ యూ.